ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ సినిమా సక్సెస్ ని చిత్ర యూనిట్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఆ సక్సెస్ ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు సెలబ్రేషన్ చేసుకున్నా తనివి తీరదు. సంక్రాంతికి వస్తున్న మూవీ అదే మూడ్లో ఉన్నారు. సినిమా భారీ విజయాన్ని అందుకున్న సందర్భంగా నిన్న సాయంత్రం గ్రాండ్ గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కి ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. సక్సెస్ మీట్ లోని మూవీ టీం మొత్తానికి 300 కోట్ల రూపాయల గ్రాస్ కి సంబంధించిన షీల్డ్స్ ని అందించారు. ఒక సినిమాకి ఇలా షీల్డ్స్ ని అందుకుని ఎంత కాలమైందో. 2000 సంవత్సరంలో కలిసుందాంరా చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వెంకటేష్ షీల్డ్ అందుకున్నారు. అందుకు ఒక కారణం ఉంది. సినిమా సక్సెస్ అయితే ఈ రోజుల్లో పెద్ద పండగని ఆ చిత్రం బాగా పార్టీలు చేసుకుంటారు. సక్సెస్ మీట్ నిర్వహించి సినిమా సక్సెస్ అవడానికి గల కారణాలు ఇవే అంటూ ప్రత్యేకంగా చెప్పుకొస్తారు. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు ఇండస్ట్రీలోని ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ కు మాత్రం ఘోర అవమానం జరిగిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటు భారీగా కలెక్షన్స్ ను కూడా వసూలు చేసింది. దాదాపు 300 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషానికి అవధుల్లేవు. సక్సెస్ మీట్లో మూవీ టీం ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నిజమైన సక్సెస్ కి నిర్వచనం ఇదే కదా అని అనిపించింది. అంతా బాగానే ఉంది కానీ నిన్న అతిథిగా వచ్చిన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ని అనిల్ రావిపూడి అవమానించినట్టుగా అనిపించింది. ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతాడు. హరీష్ శంకర్ వైపు చూసి అతని పేరు చెప్పడం మర్చిపోతాడు అనిల్ రావిపూడి. అప్పుడు పక్కనే ఉన్న దిల్ రాజు హరీష్ శంకర్ అని అందించడంతో అనిల్ రావిపూడి దానికి సమాధానం ఇస్తూ, అంటే ముందు ఏదో ఒకటి పవర్ఫుల్ గా జత చేసి చెప్దామని అనుకున్నానని చెప్తూ మా గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ కి కృతజ్ఞతలు అంటూ కవరింగ్ ఇచ్చేశాడు. దీనికి పాపం హరీష్ శంకర్ కాస్త హట్ అయినట్టు అనిపించింది. అనిల్ రావిపూడి ఖచ్చితంగా పేరు మర్చిపోయాడని, కవరింగ్ చేయడానికే అలా మాట్లాడాడు అంటూ ఈ వీడియోని చూసిన హరీష్ శంకర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవడంతో సినిమా సక్సెస్ అయితే ఇంత గౌరవం పెరుగుతుందా, కనీసం స్టార్ డైరెక్టర్ అని అతనికి గుర్తించలేదు, ఈవెంట్ కి అని పిలిచి ఇంత ఘోరంగా అవమానిస్తారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.